Every step brings me closer to the summit. The journey is as important as the destination. హలో ఫ్రెండ్స్, స్టార్టింగ్ వీడియో చూసారు కదా. ఇటువంటి సినిమాటిక్ వీడియోస్ అండ్ ఫొటోస్ని మీరుగా జనరేట్ చేద్దాం అనుకుంటున్నారా? అలాగైతే ఈ వీడియోని మీరు తప్పకుండా వాచ్ చేయాలి. నేను ఈ సినిమాటిక్ వీడియోస్ అండ్ ఫొటోస్ని ఒకే ఒక ఏఐతో యూస్ చేసి క్రియేట్ చేశాను. మీరు ఇక్కడ క్రియేట్ చేద్దాం అనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో నేను ఈ టాపిక్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే నా పేరు జైకర్ రెడ్డి. ఈ ఛానల్ మనం ఏఐ ఎడిటింగ్ సంబంధించిన టాపిక్స్ మీద వీడియోస్ చేస్తున్నాము. సో మీకు కానీ ఇంట్రెస్ట్ అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా మనం ఏం మాటలు తెచ్చేయకుండా మన టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఇందాక నేను చెప్పినట్టుగా మనం ఈ టైప్ ఆఫ్ ఇమేజ్ అండ్ వీడియోస్ జనరేట్ చేయడానికి పిక్స్వ్యూస్ ఏఐ యూస్ చేస్తున్నాము. అది క్లిక్ చేయగానే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఏదైనా ఒక జీమెయిల్ అకౌంట్‌తో సైన్ ఇన్ అవ్వాలి. నేను ఆల్రెడీ నా జీమెయిల్ అకౌంట్‌తో సైన్ అప్ అయిపోయాను. ఇక మన ఎక్స్‌ప్లోర్ ప్లేస్‌లోకి వెళ్తే మనకి లేటెస్ట్‌గా వచ్చిన ఏఐ మోడల్స్ అన్నీ కనబడుతుంటాయి. ఇక మీరు అబ్జర్వ్ చేస్తే క్లింగ్ మోషన్ కంట్రోల్ మీరు రీసెంట్‌గా చూస్తున్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది మనం మాట్లాడుతుండగా డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సన్ చేంజ్ అవుతున్నారు. అలా మీరు జస్ట్ మీకు కావాల్సిన వీడియోని అప్లోడ్ చేసి, మీకు కావాల్సిన ఫోటో అప్లోడ్ చేస్తే చాలు. దానికి తగ్గట్టుగా మీకు మూవ్‌మెంట్ మోషన్ అనేది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బేబీ వీడియోస్ అంటూ కూడా దీని నుంచి జనరేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మోషన్ చూపిస్తే ఇక మీకు చాలా టైప్ ఆఫ్ వీడియోస్ కనబడుతున్నాయి కదా! జస్ట్ మీరు మీకు కావాల్సిన మోషన్ కాపీని ఇంకా మీ క్యారెక్టర్‌ని చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక డాన్సింగ్ వీడియో అప్లోడ్ చేశారంటే ఇక మీ ఫేస్ ఫోటో వీడియోని యాడ్ చేసుకోవాలి. అదేం చేస్తుందంటే మీ క్యారెక్టర్ ఒక ఫేస్‌ని స్కాన్ చేసుకొని ఈ వీడియోకి మోషన్ అప్లై చేస్తుంది. ఈ వీడియోలో ఉన్న మోషన్‌ని క్యారెక్టర్‌కి అప్లై చేస్తుంది. ఇక మీరు మీకు కావాల్సిన క్వాలిటీ వరకు అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇక మనకి 180p వరకు ఆప్షన్ ఉంది. సినిమాటిక్ టూల్ వీడియోస్ దీంట్లో మీరు మీకు కావాల్సిన సినిమాటిక్ సైజ్ టెక్స్ట్ లాంటివి, యాంగిల్స్ లాంటివి వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు బండిల్స్‌తోని. దీంట్లో మనకు చాలా టైప్ ఆఫ్ టూల్స్ ఉంటాయి సినిమాటిక్‌వి. మనం ఈజీగా టెక్స్ట్ అండ్ క్లిప్స్ వంటివి జనరేట్ చేసుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ షార్ట్స్‌ని మనం టెక్స్ట్‌తోని. ఇది మిక్స్ మీడియా. ఇక మీరు చూసిన మీకు ఎగ్జాంపుల్ కనబడుతుంది కదా! ఇక మనకి అప్ టు 4K వరకు చేసుకోవచ్చు. మీ వీడియోస్‌ని మనం సినిమాటిక్ టైప్‌లో డిఫరెంట్‌గా కొన్ని చూసుంటే యానిమీ గాని, డిఫరెంట్ టైప్‌లో మనం మోషన్స్‌లో మనం చూస్తున్నాం కదా! రీసెంట్‌గా ట్రెండింగ్ అవుతున్న స్టైల్స్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ మీడియాని మిక్స్ చేసుకోవడానికి ఈ ఈ టూల్ మనకు బాగా పనికొస్తుంది. దీంట్లో మీకు చాలా కస్టమైజేషన్స్ ఉంటాయి. కస్టమైజేషన్స్‌ని మీరు వీడియో జనరేట్ చేసుకున్నప్పుడు మీకు కావాల్సిన స్టైల్ ప్రకారంగా చూస్ చేసుకోవచ్చు. మీ వీడియో చాయిస్‌ని బట్టి ఇక మీ సెట్టింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇదేంటంటే మీరు కంటిన్యూ‌గా మీకు కావాల్సిన సీన్స్ జనరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. వాట్ నెక్స్ట్ అని. జస్ట్ మీకు కావాల్సిన వీడియోని అప్లోడ్ చేసుకొని మీరు దాన్ని మీ నెక్స్ట్ సీన్స్‌ని మీరు ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా మ్యాచప్ కూడా చేసుకోవచ్చు. ఇది సినిమాటిక్ V15 స్టూడియో. దీంతో మీరు మంచి సినిమాటిక్ వీడియో కూడా తీసుకోవచ్చు. మంచి వీడియోస్ కూడా జనరేట్ చేసి మీకు కావాల్సిన డిఫరెంట్ స్టైల్‌లో మీకు బెస్ట్ అవుట్‌పుట్ ఇస్తుంది. నేను మీకు ఒక వీడియో జనరేట్ చేసి తర్వాత చూపిస్తాను లాస్ట్‌లోని. ఇది ఏఐ స్టైలిష్. ఇది ఏజెన్సీ ఓనర్స్ లాంటి వాళ్ళకి ఏదైనా క్లాతింగ్ బిజినెస్ అలాంటి వాళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. జస్ట్ మీకు కావాల్సిన మోడల్‌ని చూస్ చే మోడల్‌ని సెర్చ్ చేసుకొని మీకు కావాల్సిన అవుట్‌ఫిట్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. లేదా మీ అవుట్‌ఫిట్ ఇమేజ్‌గా యాడ్ చేసుకొని మీకు కావాల్సిన ఏ అవతార్‌ని గాని, క్యారెక్టర్‌ని గాని ఇక్కడ చూస్ చేసుకొని ఇలాగ జస్ట్ మీకు కావాల్సిన డ్రెస్‌ని పిక్ చేసుకొని మీరు చెక్ చేసుకొని ఇక జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చాలు అవి జనరేట్ అవుతా ఉంటాయి. ఇక కొన్ని మోడల్స్ ఉన్నాయి. జస్ట్ మీరిక్కడ ఏ మోడల్ కావాలనుకుంటున్నారో ఆ మోడల్‌ని చూస్ చేసుకోవచ్చు. దానికి తగ్గ డ్రెస్సింగ్ అండ్ స్టైల్ కూడా ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ జనరేట్ క్లిక్ చేయగానే మీకు ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. వీటిని ఈజీగా మీరు మీకు కావాల్సిన పోస్టర్ డిజైనింగ్ గానీ, వీడియోస్‌లో గానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి రీరైటింగ్. ఇది మనకి రీసెంట్‌గా వచ్చిన మోడల్ చాలా బాగుంటుంది. మీరు జస్ట్ మీకు కావాల్సిన మీడియాని అప్లోడ్ చేసుకొని మీకు కావాల్సినట్టుగా రైటింగ్‌ని టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్ ఎలా మిడిల్, బ్యాక్ ఎలా కావాల్సిన అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఇక చూసాను మీకు అర్థమవుతుంది చూసారు కదా! ఇలా మీరు మీకు కావాల్సిన ఇమేజ్‌కి ఈ వీడియోకి గాని మీరు ఈజీగా లైటింగ్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన స్టైల్‌లోని. నెక్స్ట్ ఇది అల్టిమేట్ సీడెన్స్ 1.5 ప్రో. ఇది కూడా మంచి మోడలే రీసెంట్‌గా వచ్చింది. దీంట్లో మీరు మీకు కావాల్సిన బెస్ట్ సినిమాటిక్ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. అది కూడా ఆడియోతో పాటు బెస్ట్‌గా అది ఇక్కడ వన్ క్లిక్‌లో జస్ట్ మీకు కావాల్సిన వీడియో అప్లోడ్ చేసుకొని, మీకు కావాల్సిన ప్రాంప్ట్ ఎంటర్ చేసి, మీకు కావాల్సిన డ్యూరేషన్స్ అండ్ రిజల్యూషన్స్ అన్నిటిని ఫిక్స్ చేసుకొని, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఫ్రేమ్‌ని ఇచ్చుకొని మీరు జనరేట్ చేసుకోవచ్చు. లేదా
లేదనుకుంటే జస్ట్ డైరెక్ట్‌గా ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేయొచ్చు. లేదా ఒక సింగిల్ ఇమేజ్‌తోనే జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది సినిమాటిక్ స్టూడియో. ఇది చాలా బెటర్. సినిమాటిక్ వీడియోస్ జనరేట్ చేసుకోవడానికి మీరు ఏ యాంగిల్‌లో గాని, ఏ షార్ట్స్ గాని మీరు ఈజీగా మీకు కావాల్సినట్టుగా ప్రాంప్ట్ అని కస్టమైజేషన్ చేసాం కదా! ఇది చాలా డీటెయిలింగ్‌గా జనరేట్ చేసుకోవచ్చు. అదే కాకుండా కెమెరా యాంగిల్స్ గాని, షార్ట్స్ గాని మీకు కావాల్సిన మీ కెమెరా గురించి మీకు ఐడియా వచ్చింది తెలిసిన వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫోటోగ్రాఫర్స్ అంటే వాళ్ళకి. బెస్ట్ కంటెంట్ జనరేట్ చేసుకోవచ్చు వాళ్ళ క్లిప్స్ అండ్ ఫుటేజెస్‌తోని. నెక్స్ట్ వచ్చి జీపీటీ ఇమేజ్ 1.5 మోడల్. దీంట్లో మీరు మీకు కావాల్సినట్టుగా రియలిస్టిక్ ఫోటోస్‌ని బెస్ట్ కలర్ అండ్ డీటెయిలింగ్‌తో ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. అది కూడా ఈజీగా వన్ క్లిక్‌లో. ఇక మీరు చూసింది మీకు అర్థమవుతుంది. జస్ట్ క్లిక్ చేసుకొని కావాల్సిన బెస్ట్ ప్రాంప్ట్‌ని బట్టి మీరు కావాల్సిన సినిమాటిక్ షాట్స్‌ని జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం వాన్ 2.6 గురించి తెలుసుకుందాం. ఇది బెస్ట్ స్టోరీ టెల్లింగ్ మోడ్ అని చెప్పొచ్చు. నేను ముందు చెప్పినట్టుగా దీంట్లో కూడా బెస్ట్ సినిమాటిక్ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన మోడల్స్‌ని యూజ్ చేసుకొని ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ బెస్ట్ మల్టిపుల్ షాట్స్ ఒకేసారి చేసుకోవచ్చు. దీంతో కూడా మీరు అప్ టు 15 సెకండ్స్ వరకు డ్యూరేషన్ ఉంటుంది. ఇంకా క్వాలిటీ కూడా 180p వరకు మీరు జనరేట్ చేసుకోవచ్చు. మీ ఇమేజ్ ఆర్ వీడియో అప్లోడ్ చేసి మీకు కావాల్సిన ప్రాంప్ట్ ఎంటర్ చేసి దాన్ని మీకు కావాల్సినట్టుగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలా చూస్తే పోతే మీకు చాలా మోడల్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ని కవర్ చేశాను. ఇప్పుడు మనం ఇమేజ్‌లోకి వెళ్దాం. ఇమేజ్‌లోకి వెళ్ళగానే మీకు చాలా మోడల్స్ అనేవి ఉంటాయి. మీరు చూసారంటే రీసెంట్‌గా వచ్చిన లేటెస్ట్ మోడల్స్ లైక్ సినిమాటిక్ స్టూడియో ఇమేజ్, బిగ్ ఫీల్స్ సౌండ్, నానో బనానా ప్రో, సీడ్ డ్రీమ్ ప్రో, జీపీటీ 1.5 ఫ్లక్స్, ఫ్లింగ్ లాంటి చాలా మోడల్స్ అన్నిటిని వీళ్ళు దీంట్లో మీకు తీసుకొచ్చారు. వీటిలో మీకు కావాల్సిన మోడల్ చూసి క్లిక్ చేసుకొని మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఇమేజెస్‌లోని. అదే కాకుండా ఇక మీ వీడియోలోకి వెళ్తే ఇక మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. వీడియోలోకి వెళ్తే మీకు చాలా మోడల్స్ ఉన్నాయి. లైక్ లిప్ సింక్ చేసుకోవడానికి, యాక్సెంట్ చేయడానికి, మిక్స్ మీడియా అని, క్లింగ్ అని, సోరా అని, వివో అని చాలా మోడల్స్ ఉన్నాయి. దీంట్లో మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్‌ని జనరేట్ చేసుకోవచ్చు. అదే కాకుండా వీడియో అప్‌స్కేలింగ్ లాంటివి చాలా థింగ్స్ కూడా మీకున్నాయి వీటిల్లోని. డీసెంట్ మోడల్స్ కూడా చాలా వచ్చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక ఇమేజ్ జనరేట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇమేజ్‌కెళ్ళి ఇక్కడ నేను నానో బనానా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు కావాల్సిన ప్రాంప్ట్ ఎంటర్ చేయాలి. సో, ఇక్కడ నేను దీన్ని రిమూవ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ప్రాంప్ట్స్ రెడీ చేసి పెట్టుకున్నా. సో, ఒక ప్రాంప్ట్‌ని తీసుకొస్తున్నా. ఇక్కడ నేను ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకున్నా. ఆ ప్రాంప్ట్ తీసుకొచ్చి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ నాకు కావాల్సిన సైజ్ చూస్ చేసుకోవాలి. ఇమేజ్ సైజు ఇక్కడ 16:9 చూస్ చేసుకున్నా. ఇక్కడ మీకు అన్ని స్టైల్స్ ఉన్నాయి. ఇక్కడ నేను లాంగ్ వీడియో స్టైల్ చూస్ చేసుకున్నా కాబట్టి 16:9 చూస్ చేసుకున్నా. ఇక్కడ మీకు కావాల్సిన క్వాలిటీ వరకు చూస్ చేసుకోవచ్చు. అప్ టు 4K వరకు. నాకు 2K వరకు అన్‌లిమిటెడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2K పెట్టుకుంటున్నాను. ఇంకా నేను ఒక ఇమేజ్ జనరేట్ చేసుకున్న బ్యాచ్ ఆఫ్ ఇమేజెస్ ఉంటుంది. ఇక మీరు 1 ఆర్ 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ప్రెజెంట్ 1 ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా జనరేట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. అలా క్లిక్ చేయగానే మన వీడియో అనేది జనరేషన్స్‌కి వెళ్తుంది. మనం కొంచెంసేపు వెయిట్ చేయాలి. ఇంకా మీరు చూసారంటే వీడియో జనరేట్ అయిపోయింది. చూసారు కదా ఎంత హై క్వాలిటీలో జనరేట్ అయిందో. ఇలా మీరు మీకు కావాల్సిన ఇమేజెస్‌ని ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. అదే కాకుండా మీకు కావాలనుకుంటే మీ ఫోటోని యాడ్ చేసి కూడా మీరు మీకు కావాల్సినట్టుగా జనరేట్ చేసుకోవచ్చు. నేను ప్రెజెంట్ అయితే ఏ ఇమేజ్ యాడ్ చేయకుండా నార్మల్‌గా జనరేట్ చేశాను. సో, మనం దీన్ని వీడియో కిందక కన్వర్ట్ చేసుకోవచ్చు. దానికోసం మనకు యానిమేట్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయగానే అది వీడియోలోకి వెళ్ళిపోతుంది. సో, మీరు మీకు కావాల్సిన మోడల్‌ని చూస్ చేసుకోవాలి. ఇంకా క్లింగ్ మోడల్ ఉంది. ఇక క్లింగ్ మోడల్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ మీద క్లిక్ చేయగానే మీకు చాలా వీడియో మోడల్స్ ఓపెన్ అవుతాయి. కావాల్సిన మోడల్‌ని చూస్ చేసుకోవాలి. ఇంకా స్టైల్ కదా! ఇవన్నీ వీడియో స్టైల్స్. ఇవన్నీ మీద కనబడుతున్నవన్నీ మోడల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాన్ 2.5 క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నేను ప్రాంప్ట్ ఎంటర్ చేయాలి. ఇందాక నేను జనరేట్ చేసిన ప్రాంప్ట్ ఉంది కదా! దాన్ని కాపీ చేసుకున్నాను. అదే ప్రాంప్ట్‌ని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ నాకు కావాల్సిన డ్యూరేషన్ చూస్ చేసుకోవాలి. నేను 5 సెకండ్స్ పెడుతున్నాను. ఇంకా జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే జనరేషన్‌కి వెళ్తుంది. బట్ మనం కొంచెంసేపు వెయిట్ చేయాలి. మన వీడియో జనరేషన్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ హిస్టరీ అని కనబడుతుంది కదా! దీని మీద క్లిక్ చేస్తే మన వీడియో జనరేషన్ పెట్టిన వీడియోస్ అన్నీ కనబడతాయి. నేను ఆల్రెడీ వీడియోని 2 టైమ్స్ జనరేషన్‌కి పంపించాను. వీడియో ఆల్రెడీ జనరేషన్‌లో ఉంది. సో, మనం కొంచెంసేపు వెయిట్ చేయాలి. ఇక్కడ మీరు చూసారంటే మన వీడియో జనరేట్ అయిపోయింది. ఒకసారి దీన్ని ప్లే చేసి చూద్దాం. In this moment, everything feels connected. The dawn reminds me there's always hope. చూసారు కదా! వీడియో అనేది ఎలా జనరేట్ అయిందో. మీరు చూస్ చేసుకున్న స్టైల్‌ని బట్టి వీడియో అనేది ఉంటుంది. ఇక్కడ నేను జనరల్ స్టైల్ క్లిక్ చేసుకున్నాను కాబట్టి అలా ఉంది. మీరు కావాలనుకుంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన స్టైల్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డాలీ జూమ్, ఈజిల్ లాంటివి, బుల్లెట్ టైమ్ లాంటివి ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను జనరల్ స్టైల్ చూసుకోవడం వల్ల వీడియో ఆ స్టైల్‌లో ఉంది. ఇప్పుడు నేను మీకోసం ఇంకొక వీడియో జనరేట్ చేసి చూపిస్తాను. ఏదైనా ఇమేజ్ అప్లోడ్ చేసి. ఇక్కడ నేను ఆల్రెడీ నా ఇమేజ్‌తో ఇంకో ఇమేజ్ జనరేట్ చేసుకున్నా. ఇప్పుడు దాన్ని వీడియో కింద కన్వర్ట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఇమేజ్‌ని ఒక వీడియో కింద కన్వర్ట్ చేస్తున్నా. ఇక్కడ నేను ఒక ఇమేజ్ జనరేట్ చేస్తున్న దాన్ని. జస్ట్ ఇక్కడ జనరేట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇంకా రిజల్యూషన్ చూస్ చేసుకోవాలి. ఇక్కడ నేను 180p చూస్ చేసుకున్నా. ఇంకా డ్యూరేషన్ వచ్చి 10 సెకండ్స్. అండ్ జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేశా. క్లిక్ చేయగానే ఆ వీడియో అనేది జనరేషన్‌కి వెళ్తుంది. ఇందాక నేను చెప్పినట్టుగా మళ్ళీ కొంత టైం వెయిట్ చేయాలి.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసంటే ఇలా మీరు మీకు కావాల్సిన వీడియోస్‌ని, మీకు కావాల్సిన క్యారెక్టర్స్ మీ ఫేస్ ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. అదిగా డిఫరెంట్ యాంగిల్స్‌తోని, ఇంకా డిఫరెంట్ మోడల్‌కి నేను ఆల్రెడీ జనరేట్ చేశాను నా ఫోటోతోని. నెక్స్ట్ మీరు ఇక్కడ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఇక్కడ మీకు చూపించినట్టుగా వీడియోలో ఉన్న చాలా మోడల్స్‌ని మీ లేటెస్ట్ మోడల్స్ అన్ని అప్లోడ్ చేస్తున్నారు. ఈ మోడల్స్ ఇంకా యూజ్ చేసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా మీరు మీకు కావాల్సిన సినిమాటిక్ వీడియోస్ని ఈ ఏఐ టూల్ యూస్ చేసి ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్.